మిత్రులారా, ఈ వీడియోలో మనం మరికొన్ని కణం గురించి మరికొన్ని క్వెషన్స్, ఆన్సర్స్ తెలుసుకుందాం. ఈ క్రింది వానిలో సూక్ష్మజీవ ప్రపంచానికి చెందని శాస్త్రవేత్త. ఈ క్రింది వానిలో మనకి సూక్ష్మజీవ మైక్రోబియల్ వరల్డ్ ఉంటది గదా! అతనికి దాని మీద రీసెర్చ్ అంటే దీనికి దూరంగా ఉన్న శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నాడు. ఓకే. అనాథియస్ కిర్చర్ అండ్ జాన్ స్వమ్మర్డామ్, విలియం హార్వే, లివెన్హాక్. కొద్దిగా మనం ఇందులో అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఆప్షన్స్‌లలో మనకి ఆప్షన్ సి అనేది సంబంధం లేకుండా ఉంటుందండి. ఆడ్ వన్ ఔట్ లాగా ఉంటుందిది. ఓకే. ఎలా అంటే మనకి విలియం హార్వే వచ్చేసరికి మనకి బ్లడ్ దగ్గర వస్తాడండి. మనకి ఈ ఏరియాలో రాడు. బ్లడ్ అనే చాప్టర్‌లో వచ్చినప్పటికీ విలియం హార్వే అనే అతను కనిపిస్తాడు కానీ, సూక్ష్మజీవ ప్రపంచంలో మనకు విలియం హార్వే అనే అతను కనిపించడు. సో, మనం ఈ విధంగా ఎలిమినేటెడ్ ప్రాసెస్‌లో తీసేసుకుంటూ వెళ్తే క్వెషన్‌ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ 10th క్వెషన్ వచ్చేసరికి కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త. ఫస్ట్ వీడియోలోనే చెప్పాను నేను. కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? పెలిన్ పాంటానానా, రాబర్ట్ హూకా, రాబర్ట్ బ్రౌనా, లివెన్హాకా. మనం ఇక్కడ చాలా సార్లు కన్‌ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే ఫెలిన్ ఫాంటానా అనే అతను పక్కకు పెట్టేస్తాం. ఎందుకంటే మనం కన్‌ఫ్యూజ్ అయ్యేది 2 ఆప్షన్స్‌లోనే రాబర్ట్ హూకా, రాబర్ట్ బ్రౌనా అనేది మాత్రమే మనం కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటాం. మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, రాబర్ట్ హుక్ వచ్చిండు అంటే సెల్ అని, రాబర్ట్ బ్రౌన్ అంటే మనకి కేంద్రకం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఆన్సర్ ఈజ్ రాబర్ట్ బ్రౌన్. రాబర్ట్ బ్రౌన్ అనే అతను మనకి కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది. రాబర్ట్ హుక్ సెల్‌ని కనుగొన్నాక 180 సంవత్సరాలకి అంటే 180 ఇయర్స్ తర్వాత రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నాడు. అది కణంలో ఉంటుందని మనకి ఆర్కిడ్ పత్రాలపైన రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏకకణ జీవి కానిది ఏంటి? ఇది చాలా సార్లు అడుగుతా ఉంటాడు. ఎలా అంటే మనకి యూనిసెల్యులార్ అంటే ఏకకణ జీవులు, మల్టీ సెల్యులార్ అంటే మనం బహుకణ జీవులుగా తీసుకుంటాం. ఏకకణ జీవులు కానిది ఏది అంటున్నాడు. అయినవి అడగట్లేదు ఇక్కడ. కానిది ఏది అంటున్నాడు. సో, మనము ఇక్కడ చూసుకున్నట్టయితే పారామీషియం అనేది మనకి ఫూట్ లైక్ స్ట్రక్చర్‌ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం క్రితం వీడియోలోనే. పారామీషియం కావచ్చు, క్లామిడోమోనాస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇవన్నీ కూడా మనకి యూనిసెల్యులార్ అంటే ఏకకణ జీవులుగా తీసుకోవడం జరుగుతుంది. ఇవి ఏకకణ జీవులే. ఓకేనా. నెక్స్ట్ మనకి ఆప్షన్ వచ్చేసరికి డి హైడ్రా అనేది మనకి ఏకకణ జీవి కాదండి. ఇది బహుకణ జీవిగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ ఈజ్ డి. హైడ్రా అనేది మనకి ఏకకణ జీవిగా కాకుండా బహుకణ జీవిగా కనిపిస్తుంది. సో, మనం ఏంది ఇక్కడ ఏమడుగుతున్నాడు, మనకు ఏకకణ జీవి కానిది ఏది అని అడుగుతున్నాడు కాబట్టి హైడ్రాని ఆప్షన్‌గా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చే క్వెషన్, స్థిరమైన ఆకారం లేని జీవి అడుగుతున్నాడు. మనకి ప్రతి జీవికి ఏదో ఒక ఆకారం ఉంటుంది గదా! కానీ ఈ క్రింది వానిలో ఉన్న జీవులలో ఒకదానికి స్థిరమైన ఆకారం ఉండదు. అసలు ఉండదు. అంటే దాని పరిసరాలకు అనుగుణంగా దాని ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో, స్థిరమైన ఆకారం లేని జీవి ఏంటి అంటే నేను ఇందాక చెప్పినాను, పారామీషియం అనేది ఫూట్ లైక్ స్ట్రక్చర్స్‌తోనుంది. అమీబా కూడా మనకి ఒక స్ట్రక్చర్‌తోనే ఉంటుంది. దెన్ నెక్స్ట్ క్లామిడోమోనాస్ కూడా మనకి ఒక స్ట్రక్చర్‌తోనే ఉంటుంది. ఇక్కడ స్ట్రక్చర్ లేనిది అంటే స్థిరమైన ఆకారం లేనిది ఏది అంటే అమీబా. సో, అమీబా అనేది ఎలా జరుగుతుంది అంటే మిథ్యా పాదాలను కలిగి ఉండి అది ఎలా అంటే అలా మాడిఫై అవుతూ ఉంటుంది. స్ట్రక్చర్‌లెస్‌గా ఉంటుంది. స్థిరమైన ఆకారం లేకుండా దానికి పరిసరాలకు అనుగుణంగా దాని రూపాన్ని అంటే చిన్నగా, పెద్దగా అలా మారుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వస్తున్న క్వెషన్ ఏంటి అంటే మనకి అమీబాలో చలనానికి, ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు. ఇంతకు ముందే మనం డిస్కషన్ చేసుకున్నాం. అమీబాలో ఈ క్రింది వానిలో ఉండే చలనాంగాలనేవి ఉంటాయి. అంటే ఆహారాన్ని సేకరించడానికి ఈ అంగాలు అంటే ఈ నిర్మాణాలు ఆహార సేకరణకి, చలనానికి ఉపయోగపడుతూ ఉంటాయి అమీబాకి. సో, అమీబాలో చలనానికి, ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలేంటి? శైలికలు అనే నిర్మాణాలు అమీబాలో మనకు కనిపించవు. నెక్స్ట్ కశాబాలు అనేది ఇందాకనే చెప్పుకున్న. శైలికలు అనేవేమో మనకి పారామీషియంలో కనిపిస్తున్నాయి. కశాబాలు అనేవేమో క్లామిడోమోనాస్‌లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్
చూషకాలు అనే నిర్మాణాలు మనకెక్కడ కనిపిస్తున్నాయి అంటే, మనకి ఇక్కడ జలగలు అని కనిపిస్తాయి గదా! అక్కడ సూక్ష్మ చూషకాలు అనే నిర్మాణాలు కనిపిస్తా ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ సి. ఆన్సర్ ఏంటి అంటే మిథ్యపాదాలు అనే నిర్మాణాలు మనకి అమీబాలో కనిపించడం జరుగుతుంది. అమీబాలో చలనానికి మరియు ఆహార సేకరణకు రెండింటికి కూడా మిథ్యాపాదాలు అనే నిర్మాణాలు మాత్రమే ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ వచ్చేదేంటంటే మైక్రాన్ మీద చాలా సార్లు క్వెషన్స్ అడగడం వల్ల మళ్ళీ రిపీట్ అవుతుంది క్వెషన్ చూడండి. మైక్రాన్ దేనికి సమానం? ఒక మైక్రాన్ అనేది దేనికి సమానం అవుతుంది అని అడుగుతున్నాడు ఇక్కడ. ఒక మైక్రాన్ అనేది మనకి 1000 నానోమీటర్లకి అంటే 1000 నానోమీటర్స్‌కి ఈక్వల్ అవుతుంది. ఒక మైక్రాన్ అనేది 1000 నానోమీటర్స్‌కి సమానమని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ మానవుని యొక్క నాడీ కణం యొక్క పొడవు ఎంత? ఇక్కడ క్వెషన్ ఏంటి? మానవుని యొక్క నాడీ కణం యొక్క పొడవు ఎంత అని క్వెషన్ అడుగుతా ఉన్నాడు. నెక్స్ట్ మనం బుక్‌లో చూసుకున్నట్టయితే ఇది ఇవ్వడం జరిగింది. మనకు బుక్‌లో ఇది ఇవ్వడం జరిగింది. సో మనం ఆప్షన్ థర్డ్‌గా తీసుకుంటాము. థర్డ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మానవుని నాడీ కణం యొక్క పొడవు 90-100 సెంటీమీటర్స్. 90-100 సెంటీమీటర్స్ పొడవుతోని మానవుని నాడీ కణం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఓకే. అన్నింటికంటే పెద్ద కణం ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. నెక్స్ట్ క్వెషన్ అన్నింటికంటే పెద్ద కణం మన భూమిపైనే అంటే ఎర్త్ పైన కంప్లీట్‌గా మనకి కనిపిస్తున్న పెద్ద కణం ఏంటి? తిమింగల శరీర కణమా? అంటే అది భారీగా ఉంది కాబట్టి దాని శరీర కణం అనేది పెద్దగా ఉంటుందా? ఏనుగు యొక్క శరీర కణం పెద్దగా ఉంటుందా? అంటే ఏ ఏ జంతువు యొక్క అయినా అంటే ఏ జంతువు యొక్క శరీర కణమైనా, ఏ ప్లాంట్ యొక్క శరీర కణమైనా పెద్దగా ఉండదండి. కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది గానీ, కణ పరిమాణం సమానంగానే ఉంటుంది. అంటే అవి చిన్నగానే ఉంటాయి. కానీ కణాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల వాటి యొక్క శరీరం అనేది పెద్దగా కనిపిస్తా ఉంటది. ఇది ఓవరాల్ లెసన్‌లో ఒక కంక్లూజన్ అన్నట్టు. మనకి కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. లావుగా ఉన్న వాళ్ళలో కణాలు పెద్దగా ఉంటాయా అంటే అలా కాదు. మనం లావుగా ఉన్నాము అంటే మనం బాడీలో కణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కణ పరిమాణం ఎక్కువగా ఉండడం గాదు. కణాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనం అన్నింటికంటే పెద్ద కణం ఏంది అంటే తిమింగలం పెద్దగుంది గదా! తిమింగలం శరీరంలో ఉన్న కణం పెద్దగుంటది అని చెప్పుకోవడానికి వీల్లేదు. తిమింగలం యొక్క బాడీలో కణాల యొక్క పరిమాణం అంతే ఉంటుంది. కానీ కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో, మనకిక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఊష్ణ పక్షి యొక్క గుడ్డుని మనము అతి పెద్ద కణంగా తీసుకోవడం జరుగుతుంది. ఉష్ణపక్షి అంటే ఆస్ట్రిచ్ పక్షి అంటే బర్డ్. ఆస్ట్రిచ్ బర్డ్ ఉంటది గదా! అది పెట్టే ఎగ్ ఏదైతే ఉంటుందో చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంది. దాన్నే మన భూమి మీద అన్నింటికంటే పెద్ద కణంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. మీకింకా ఏదైనా వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలపండి.